గ్రాండ్ వాక్ గురించి వింటే కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా. మోకాళ్ళ అరుగుదల అనేది ఒక సహజమైన 40 ఏళ్ళకి కూడా వచ్చేస్తుంది. అవును సార్. ఎందుకు వస్తుంది అసలు? దాన్ని సొల్యూషన్ మీరు చెప్తున్నటువంటి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో మీరు చూసినారంటే సప్లిమెంట్స్ మీద బాగా ఫోకస్ ఉంటుంది సార్, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. కానీ మన దగ్గర అన్ఫార్చునేట్ గా ఏంటంటే మొత్తం ఉన్నదంతా పోగొట్టుకొని లాస్ట్ లో భరించలేక డాక్టర్ల దగ్గరకు పోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏదన్నా నొప్పులు తగ్గించే టాబ్లెట్స్ వాడడము, వాటికి కూడా కంట్రోల్ కానప్పుడు అల్టిమేట్ గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ పోతుంటారు. ఇట్స్ గుడ్ యాక్చువల్గా. ఓకే. సప్లిమెంట్స్ మీరు అన్నట్టు ఒక యాప్ట్ సప్లిమెంట్ గాన చూస్ చేసుకోగలిగితే గనక మోకాళ్ళ ఆపరేషన్కి అప్పుడప్పుడే పోకుండా దాన్ని నివారించవచ్చు. ఇంకొకటి మోకాళ్ళలో వేయించుకునే ఇంజెక్షన్స్, వాటికి అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు యాక్చువల్గా. కొంతమందిలో పని చేస్తుంది, కొంతమందిలో పని చేయదు. పని చేస్తే ఎన్ని రోజులు పని చేస్తుంది, క్లారిటీ ఉండదు, లక్షలతో కూడుకున్న పని. వీటన్నిటిని కాకుండా గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ గానీ తీసుకోగలిగితే ఆ గుజ్జు ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అవుతుంది సార్. ఫర్దర్ గా కరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రాండ్ వాక్ లో చూసినారంటే మొత్తం 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్. ఒకటి గ్లూకోజ్ అమైన్ అని ఉంటుంది 1500 మిల్లీగ్రాము, కాండ్రైటిన్ 1200 మిల్లీగ్రాము, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రాము, కొల్లాజన్ 40 mg, ఆ తర్వాత పైనస్ జెరాటిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది 100 mg, ఆ తర్వాత వైటమిన్ సి అని ఉంటుంది 80 mg. సో ఈ విధంగా బోస్విల్లే సెరాటాన్ ఇంకోటి ఉంటుంది, అది 250 mg. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ లో ఆ డోస్ లో వాడినప్పుడు అది ఈ ఇంపాక్ట్ అంటే మోకాళ్ళు నొప్పులు తగ్గించడము, గుజ్జును ప్రొటెక్ట్ చేయడము, గుజ్జు కరిగిపోకుండా చూసుకోవడము, ఈ ఎఫెక్ట్లన్నీ ఆ డోస్ లో చూసినారు సార్. మనం ఎగ్జాక్ట్ గా క్లినికల్ ట్రయల్లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ తీసుకొచ్చి గ్రాండ్ వాక్ లో నింపడం జరిగింది. సో దానివల్ల ఒక సాచెట్ 7.5 grams పౌడర్ ఉంటుంది సార్. అందుకని మనం టాబ్లెట్స్ క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వట్లేదు. గ్రాండ్ వాక్ రోజుకు ఒక సాచెట్ లెక్కన ఉదయం కానీ లేదా మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత 250 ml వాటర్ అంటే 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక గ్లాస్ వాటర్ ఫుల్ గ్లాస్ వాటర్ సార్, దాంట్లో ఈ పౌడర్ ని బాగా మిక్స్ చేసుకొని రోజుకు ఒకసారి భోజనం తర్వాత తాగుతూ పోతే కనుక మామూలుగా 3 to 6 months వాడినారంటే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గుతాయి సార్. అంటే దట్ మీన్స్ ఏంటంటే అక్కడ ఉన్న కార్టిలేజ్ మళ్ళా ప్రొటెక్షన్ జరిగింది, కరిగిపోకుండా కంట్రోల్ చేసింది. మనం ఒకేసారి 3 to 6 months అని చెప్తే కొందరు తీసుకునే ఆలోచన ఉంటుంది, ఉండకపోవచ్చు, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటంటే డౌట్లు ఉంటాయి. అందుకని మినిమం 1 month వాడమని చెప్తాం. 1 month వాడితే వాళ్ళకి డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ గా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళకి నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్ గా ఫర్దర్ గా కూడా 3 months 6 months తీసుకొని వాడుకుంటారు. మామూలుగా మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చేది ఏజ్డ్ పీపుల్. అవును సార్. ఎక్కువ శాతం మంది అందులో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో మరి వాళ్ళకి ఇది సొల్యూషన్ గా పనిచేస్తుందా? ఇందులో ఏమన్నా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే దీంట్లో షుగర్ కలపలేదు, మనము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసినారు, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది. ఇది షుగర్ ఫ్రీ. మనకు మామూలుగా మనం కాఫీలో టీలో వేసుకునే షుగర్ వేసుకుంటే ప్రాబ్లం సార్. ఓకే. కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. అదేంటంటే కొంచెం నాలుగు తీయంగా ఉండడానికి. ఎందుకంటే ఇవన్నీ బెరడు నుంచి తీసినటివి, చెట్ల మొక్కల నుంచి తీసినటివి, పసుపు నుంచి తీసినటివి, మిరియాల నుంచి తీసినట్టు ఉంటాయి. అవి తీసుకుంటే కషాయం లాగా ఉంటుంది బేసిక్గా. దానికోసము ఆ పెలాటబిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం, బెటర్ పెలాటబిలిటీ ఇవ్వడం కోసం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేస్తుంటారు. షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. సో మీరు చాలా భరోసాగా చెప్తున్నారు అయితే ఇది ప్రివెన్షన్ మెథడాలజీలో బెస్ట్ సొల్యూషన్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. అంటే న్యాచురల్ గా లేదు, 1 నెల 3 నెలలు వాడినారు అప్పటికీ మీకు మార్పు లేదు అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా మోకాళ్ళలో గుజ్జుపోయింది అని అర్థం. ఇంకా అల్టిమేట్ గా ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. ప్రత్యేకించి అప్పుడప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం దీన్ని ఒక మంచి ఆప్షన్ గా కన్సిడర్ చేయాలి. అంటే నాట్ బికాజ్ ఇది అమ్మడానికే చెప్పట్లేదు సార్. నేను మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చినాను కాబట్టి 25 సంవత్సరాలుగా డాక్టర్లు కలుస్తూ ఉన్నాము, మందుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రపంచం మొత్తం మీద జరిగే క్లినికల్ ట్రయల్స్ వీటికి సంబంధించిన అవగాహన అంతా మాకు ఉంటుంది కాబట్టి అందుకని ఇంత బర్నింగ్ గా చెప్తున్నాను సార్. దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, దాన్ని డిలే చేయొద్దు. దయచేసి సప్లిమెంట్ గ్రాండ్ వాకే కొనమని నేను చెప్పట్లేదు, కానీ ప్రివెంటివ్ పద్ధతిలోకి పోండి. కానీ ప్రివెంటివ్ పద్ధతిలోకి పోయినప్పుడు ది బెస్ట్ అవైలబుల్ మాత్రం ఖచ్చితంగా గ్రాండ్ వాక్ గా కన్సిడర్ మీరు చేయొచ్చు. ఓకే. మీరు ఇంకొకటి తీసుకుంటారు కూడా తీసుకోండి, కానీ ప్రివెంటివ్ గా తీసుకోండి. మొత్తం అరిగిపోయేదాకా వెయిట్ చేయండి. సో ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం, అన్నదే చాలా అవసరం సార్. ఆ పాయింట్ రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం విశ్లేషణ అందించినందుకు. ఇది మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఒక దివ్య ఔషధం ఈ గ్రాండ్ వాక్ అని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. ఇక అన్నిటికీ మించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ ఔషధాన్ని కనుక ఉపయోగిస్తే మీ మోకాళ్ళ సమస్యల్ని వీలైనంత దూరం తరిమేయడానికి అవకాశం ఉంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు.